హైదరాబాద్ లో ఉన్న చెరువు శిఖం భూములలో కట్టుకున్న బీదోల ఇండ్లు కూల్చింది. ఇంకా కూలుస్తున్నది కూడా. అయితే కొంతమంది బడాబాబుల ఇండ్లు కాలేజీలు ఎందుకు గులగొడతలేరు? చెరువు బఫర్ జోన్ లో ఉన్నాయని తెలిసినా ఎందుకు వాటి జోలికి పోతలేరు? సీఎం అన్నదమ్ముల ఇండ్లను హైడ్రా ఎందుకు టచ్ చేస్తలేదని కొందరు తెలంగాణ సోయి ఉన్నోళ్ళు అడుగుతున్నారు. అట్లా అడుగుడు ఎక్కువైందని హైడ్రా సమాధానం ఇచ్చింది. ఆ ముచ్చటేందో చూద్దాం పార్రి. ఈ ముచ్చట ఇన్నారుల్లా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రాది ఎంతో జాలి, కరుణ, దయా కలిగిన మనసట. అందుకే మానవతా దృక్పథంతోని చెరువును పూడ్చి కట్టిన ఓవైసీ ఫాతిమా కాలేజీని ఏమనొద్దని నిర్ణయం తీసుకున్నారట. అందుకే దాన్ని ఇప్పటి వరకు కూలగొట్టలేదట. లేకుంటే ఎన్నడో కూలగొట్టి కుప్పబెట్టి చెరువును కలకలలాడేటట్టు చేద్దురట. నిరుపేద ముస్లిం మహిళల కోసం ఎలాంటి ఫీజులు లేకుండా కాలేజీ నడుపుతున్నారు కాబట్టి దోసెడు మట్టిని కూడా ముట్టుకుంటలేరట. ఆహా, ఎంతటి కరుణ కలిగినదో హైడ్రా. గుండె గరిగి కాల్వలై పారే హృదయం హైడ్రాది కదా. అందుకే సార్ నా పుస్తకాలు తీసుకుంటా అని ఓ చిన్న పాప ఏడ్చుకుంటా కూల్చే ఇంటికాడికి పోతే ఈడ్చిపడేయలేదు హైడ్రా. ఎన్నో ఏండ్ల నుంచి ఉంటే ఇల్లు కూలగొట్టుండ్రి అని కాళ్ళ మీద పడితే కనకరించింది హైడ్రా. ఈఎంఐలు కట్టి తీసుకున్న ఇల్లు సార్ ఇది, మాకు తెలియదు సార్ ఇది FTL లో ఉన్నదని అని మొత్తుకుంటే అయ్యో పాపమని వదిలిపెట్టింది హైడ్రా. రేకుల షెడ్డులు వేసుకొని చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు నడిపేటోళ్ళ పొట్ట మీద కొట్టలేదు హైడ్రా. ఎంతో మంది గరీబుల బతుకులు రోడ్డున పడతాయని ఇండ్లు షెడ్డులు కూలగొట్టకుండా పేదల మీద మస్తు ప్రేమ చూపెట్టింది హైడ్రా. హైడ్రా కాకుండా ఏరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూలగొడతామంటే హైడ్రా అడ్డం పోయింది తప్ప బుల్డోజర్లు పెట్టి కూలగొట్టలే. గుండెలు అవిసేటట్టు ఏడ్చి సొమ్మసిలినోళ్లను అక్కున చేర్చుకున్నది. లబో దిబో మొత్తుకున్నోళ్లను ప్రేమగా దగ్గరికి తీసుకున్నది. ఓవైసీ ఫాతిమా కాలేజీని ఎట్లయితే కూలగొట్టలేదో అట్లనే పేదోళ్ళందరినీ చూసింది. ఏంది నమ్ముతలేరా? ప్లీజ్ నమ్ముండ్రి, హైడ్రా చెప్పింది 100% నిజమా.